హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గన స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని స్టోరీ చదవండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ 25. రుద్ర అతడికి నచ్చినంతసేపు వేదాని కిస్ చేసి ఆమె పెదాలను లీక్ చేసి వదిలేసి బ్లడ్ కారుతున్న వేద పెదాలను నాలుకతో చప్పరించి ఉబ్బిన ఆమె పెదవిని పట్టుకొని లాగాడు. బావా నొప్పి అంది వేద. వేద పాప మాటకి రియాక్షన్ లేకుండా రుద్ర బెడ్ మీద వాలి లైట్ ఆఫ్ చేసి వేదని అతడి మీదకి లాక్కొని ఆమెని చుట్టుకొని నిద్రపోయాడు. వేద చాలాసేపు నిద్రపోలేదు. ఎంత మొండోడు వీడు, నేను చెప్పి రానందుకు ఇంతలా నా మీద పగ తీర్చుకున్నాడు. వీడసలు మనిషేనా? నా బ్లడ్ అంతా తాగాడు, రాక్షసుడు. నేను చెప్పి రానందుకే వీడి రియాక్షన్ ఇలా ఉంటే రేపు ఏదైనా పెద్ద ఇన్సిడెంట్ జరిగితే వీడు నన్ను ప్రాణాలతో భూమి మీద ఉంచుతాడా? ఖచ్చితంగా ఉంచాడు. అందుకే వీడిని నేను బ్యాడ్ బాయ్ అనేది. వీడు ఒట్టి బ్యాడ్ బాయ్ కాదు, బ్యాడ్ బాయ్కి అమ్మ మొగుడు అనుకుంటూ రుద్ర ఎద చప్పుడు వింటూ హాయిగా నిద్రపోయింది. నెక్స్ట్ డే ఇక్కడ మన రుద్ర ఆఫీస్లో చక్కగా శౌర్య రుద్ర ఒకటే క్యాబిన్లో కూర్చుని వర్క్ చేస్తూ ఉన్నారు. అప్పుడే డోర్ని స్పీడ్గా తోసుకుంటూ ఓ అమ్మాయి లోపలికి వచ్చింది. ఆ అమ్మాయి చెర్రీ అని అరిచింది, వర్క్లో లీనం అయ్యి తన ల్యాప్టాప్ నొక్కుంటున్న చరణ్ని చూసి. ఆమె అరుపుకి అన్నాదమ్ములు ఇద్దరు ఒక్క క్షణం దడుచుకుని వర్క్ ఆపి ఆ అమ్మాయి వైపు చూశారు. ఆ అమ్మాయి స్పీడ్గా రావడంతో ఆయాసపడుతూ నడుము మీద రెండు చేతులు పెట్టుకొని కోపంగా చరణ్ వైపు చూస్తూ ఉంది. ఆమె నుదుటిపై పడిన బేబీ హెయిర్ని గాలితో పైకి ఊదుకుంటూ, స్మైలీ నువ్వేంటే ఇక్కడ అన్నాడు చరణ్ కంగారుగా తన వర్క్ ప్లేస్లో నుండి లేచి ఆ అమ్మాయి వైపుకు వెళ్ళి. సమీరా నువ్వు ఆఫీస్లో ఏంటి అన్నాడు శౌర్య కూడా సమీరని చూస్తూ అయోమయంగా. అదేంటి బావగారు, మీ తమ్ముడిని కలవడానికి వస్తే నువ్వేంటి ఇక్కడ అని మీరంటున్నారు, నువ్వెందుకు వచ్చావని ఈయన అంటున్నాడు. అంటే నన్ను వదిలించుకునే ప్లాన్లో ఏమైనా ఉన్నావేంట్రా నువ్వు అని చరణ్ కాలర్ పట్టుకుంది సమీర. ఒసేయ్ రౌడీ రాణి కాస్త ఆగవే అని సమీరా చేతిలో ఉన్న తన కాలర్ విడిపించుకొని, అన్నయ్య హైదరాబాద్లో లేడే, ఊరు వెళ్ళాడు. వర్క్ అంతా మేమే చూసుకుంటున్నాం. వర్క్ ప్రెషర్ వల్ల నిన్న ఒక్కరోజు నీ ఫోన్ లిఫ్ట్ చేయలే. అంత మాత్రానికి ఆఫీస్కి ఇలా దూసుకొచ్చావేంటే? అన్నయ్యకి తెలిస్తే ఏమైనా ఉందా అన్నాడు చరణ్ కాస్త కంగారుగా. శౌర్య తన చైర్లో రౌండ్గా తిరిగి అటూ ఇటూ ఊగుతూ, అంటే ఏంట్రా నీ ఉద్దేశం? ఇప్పటికీ నీ మ్యాటర్ అన్నయ్యకి తెలీదు అని అనుకుంటున్నావా అన్నాడు తన టేబుల్పై ఉన్న చిన్న బాల్ని తిప్పుతూ. అలా ఎలా తెలుస్తుంది అన్నయ్య? నేను ఇప్పటి వరకు అన్నయ్యకి దీని విషయం చెప్పలేదు కదా. అవును కదా బావగారు, అసలు పెద్ద బావగారికి భయపడి నన్ను ఎక్కడికి తీసుకువెళ్ళడమే లేదు. మేమింకా మా రిలేషన్ బయట పెట్టనే లేదు. బావగారికి ఎలా తెలిసిపోతుంది అని అంది సమీర తన బుగ్గపై వేలితో తట్టుకుంటూ. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్ను ఎవరూ చూడలేదు అనుకుంటుందంట. మీ వ్యవహారం కూడా అలానే ఉందిరా. ఇప్పటికే రుద్ర అన్నయ్యకి మీ గురించి ప్రతిదీ తెలిసి ఉంటుంది. తెలియదు అనుకోవడం మీ భ్రమ అంతే అన్నాడు శౌర్య. మరి అన్నయ్యకి తెలుసు కూడా నన్ను ఏం క్వశ్చన్ చేయలేదేంటన్నయ్య అన్నాడు చరణ్. ఏమో, ఆ విషయం అన్నయ్యనే అడగరా అని మళ్ళీ తన వర్క్లో పడ్డాడు శౌర్య. అసలు నువ్వెందుకు వచ్చావే ఇప్పుడు అన్నాడు చరణ్ సమీరా వైపు తిరిగి. అదేంట్రా, నేను నీకోసం వస్తే ఎందుకు వచ్చావంటున్నావేంటి అంది సమీర అమాయకంగా మొహం పెట్టి. నువ్వంత క్యూట్గా ఫేస్ పెట్టకే, నాకేదో అవుతుంది అని మెల్లగా గొనిగి, అన్నయ్య నేను నా క్యాబిన్కి వెళ్తున్నాను అని సమీర చేయి పట్టి తనని చరణ్ క్యాబిన్లోకి తీసుకెళ్లాడు. చరణ్ వాళ్ళిద్దరినీ చూసి చిన్నగా నవ్వుకొని తన వర్క్ చేసుకుంటూ ఉన్నాడు శౌర్య. సమీరని బరాబరా లాక్కెళ్ళి తన క్యాబిన్లో పడేసి డోర్ లాక్ చేసి, ఏంటే ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఆఫీస్కి రావడమేనా? పెద్దన్నయ్య ఉంటే ఏమయ్యేదో తెలుసా నీకు అని అరిచాడు సమీర పైన. అంతే దెబ్బకి పాప ట్యాప్ తిప్పేసి కళ్ళు నులుముకుంటూ ఏడుస్తూ, నీకు నేనంటే ప్రేమ తగ్గిపోయిందిరా, అందుకే నన్ను ఇగ్నోర్ చేస్తున్నావు కదా అని ఏడుపు రాగం అందుకుంది. ఏమైనా అంటే ఇదొక్కటి నేర్చావే, ఏడవడం కదా. సరే సారీ, ఏమనలే, ఊరుకో ఇక అని ఆమె కళ్ళు నులుముకుంటున్న చేతులు తీసేసి అతడి చేతితో ఆమె కన్నీళ్లు తుడిచి, సారీ బంగారం, ఏడవకే, కళ్ళు చూడు రెడ్గా అయిపోయాయి అంటూ సమీర నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు చరణ్. సమీర లైట్ గ్రీన్ కలర్ స్లీవ్లెస్ లాంగ్ ఫ్రాక్లో
స్టైల్ హెయిర్తో, మెడలో డైమండ్ చైన్, చెవులకి డైమండ్ స్టడ్స్, చేతులకి ఓవైపు బ్రాండెడ్ వాచ్, ఓవైపు బ్రేస్లెట్ పెట్టుకొని పిచ్చ పాష్గా ఉంది. ఏమొద్దు, నన్ను ఇన్ని తిట్టి మళ్ళీ సారీ చెప్తున్నావు. నాకు నీ సారీ ఏం అవసరం లేదు. పో, పెద్ద బావగారు వచ్చాక చెప్తాను నీ సంగతి. బావగారు, మీ తమ్ముడు నన్ను ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటాను అని నన్ను నమ్మించి నాతో అన్నీ చేసేసి ఇప్పుడు నన్ను పట్టించుకోవడం లేదని నీ పేరు చెప్పకపోతే చూడు అని చిన్నపిల్లలా బెదిరించింది సమీర చరణ్ని. ఒసేయ్ ఒసేయ్ ఒసేయ్, ఏంటే ఆ మాటలు? నేనెప్పుడు అన్ని కానిచ్చేశానే? ఒక్క ముద్దుకే 100 వంకర్లు తిరుగుతావు కదే. నువ్వింకా నన్నెక్కడ టైప్ చేయనిచ్చావు? నిన్ను అని నోటిపైన చేయి వేసుకుంటాడు చరణ్. అయినా కూడా నేను అలానే చెప్తాను అంది సమీర బుంగమూతి పెట్టుకొని. నీ అయ్యా ఒక్క ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నా మీద అన్ని అబద్ధాలు చెప్తావా? నీకు మామూలుగా లేదే. మరి కనీసం మెసేజ్ అయినా చేసావా? నేను బిజీగా ఉన్నా, తర్వాత చేస్తా అని. అలా కూడా చేయలేదు. అందుకే నాకు మండింది మరి. సరే సరే, ఇంకెప్పుడు నీ కాల్స్ ఇగ్నోర్ చేయను కానీ ఇప్పుడు చెప్పు, ఏంటి నీ బాధ అన్నాడు చరణ్ సమీరని దగ్గరికి లాక్కొని ఆమె నడుము చుట్టూ ఓ చెయ్యి వేసి ఇంకో చెయ్యి నున్నగా కనిపిస్తున్న భుజాల మీద వేసి అక్కడ చిన్నగా నిమురుతూ అడిగాడు. సమీర చరణ్ చేయిపై ఒక్కటి వేసి, నువ్వు ఇప్పుడు ఎక్స్ట్రాలు చేయకు, నేను నీ మీద అలిగాను అంది. సరే, నీ అలకపోవాలంటే నేనేం చేయాలో చెప్పవే అన్నాడు చరణ్. సమీర చరణ్ కళ్ళల్లోకి చూడడంతో, అలా చూడకే స్మైలీ, అసలే ఆఫీస్లో ఉన్నాం, ఏదైనా చేస్తే ఏడ్చి చస్తావు అని ముద్దుగా ఆమె ముక్కు కొరికి, ఏం కావాలి అని అడిగాడు. నాకు నువ్వే కావాలి అని చరణ్ని హత్తుకుంది సమీర. నేనా? నువ్వే అని అంది సమీర. సరే తీసుకోవే అయితే అన్నాడు చరణ్. ఓకే అంటూ చరణ్ షర్ట్ బటన్స్ పైన 2 ఓపెన్ చేసి ఉండడంతో దాంట్లో నుండి కనిపిస్తున్న అతడి ఛాతీని చూస్తూ మెల్లిగా అక్కడ కొరికింది సమీర. ఓయ్, ఏం చేస్తున్నావే అన్నాడు చరణ్ నవ్వుతూ. తీసుకుంటున్నా నిన్ను అంది సమీర. తినేస్తావా అన్నాడు చరణ్. తింటా నీ అని. సరే, ఏమైనా తిన్నావా లేదా? లేవడంతోనే ఇక్కడికి పరిగెత్తుకు వచ్చావా అన్నాడు చరణ్. జ్యూస్ తాగి వచ్చాను అని చెప్పింది సమీర. టిఫిన్ తింటావా, తెప్పించనా అని అడిగాడు చరణ్ సమీర హెయిర్ని వెనక్కి అంటూ. బయటికి వెళ్దాంరా, ఇక్కడ వద్దు అంది సమీర క్యూట్గా. ఓకే పద అని సమీరని తీసుకొని శౌర్య క్యాబిన్కి వెళ్ళాడు చరణ్. అన్నయ్య అని పిలిచాడు. చరణ్ అని శౌర్య వర్క్ ఆపేసి చరణ్ వైపుకి తిరిగాడు. చిన్న బావగారు, అలా బయటికి వెళ్దాం రండి, ఏమైనా తినేసి వద్దాం అంది సమీర. నేను బ్రేక్ఫాస్ట్ చేసేసాను సమీర, మీరు వెళ్ళండి అని చెప్పాడు శౌర్య. అంతేనా అని నీరసంగా అడిగింది సమీర. అంతే, అన్నయ్య లేడు, ఇప్పుడు వీడు కూడా బయటికి వెళ్తున్నాడు, ఇక్కడ నేను కూడా ఉండకపోతే బాగోదు, అందుకే మీరు వెళ్ళిరండి అని చెప్పాడు శౌర్య. సరే బావగారు, బాయ్ అని చెప్పింది సమీర. బాయ్ రా, జాగ్రత్త సమీర అని చెప్పి శౌర్య మళ్ళీ వర్క్లో పడితే చరణ్ సమీర ఇద్దరూ కూడా వాళ్ళ ఆఫీస్కి ఎదురుగానే ఉన్న కేఫ్లోకి వెళ్ళారు. చరణ్ ఇద్దరికీ కాఫీ ఆర్డర్ చేసి సమీర కోసం ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంకా శాండ్విచ్ ఆర్డర్ చేశాడు. అది రాగానే అవి సమీర ముందు పెట్టి చరణ్ మాత్రం కాఫీ కప్పు అందుకొని తాగుతూ ఉన్నాడు. ఓయ్, నువ్వు తినవా అని అడిగింది సమీర. నువ్వు తినవే, నాకు కాఫీ మాత్రం చాలు అన్నాడు చరణ్. సమీర మెల్లిగా తింటూ, పెద్ద బావగారు ఎక్కడికి వెళ్ళారు? అవును, వేద అక్క వెళ్ళిపోయిందా ఇంటికి అని అడిగింది. మొన్ననే వెళ్ళింది వేద, అన్నయ్య కూడా ఏదో వర్క్ పైన వాళ్ళ ఊరికే వెళ్ళాడు అని చెప్పాడు చరణ్. ఓహో, ఓకే, మరి పెద్ద బావ పెళ్ళెప్పుడు చెర్రీ అని అడిగింది. వేద స్టడీస్ ఈ ఇయర్తో అయిపోతాయి కదా, 1 ఇయర్ తర్వాత అనుకుంటున్నారు ఇంట్లో అని చెప్పాడు చరణ్. ఓకే, పెద్ద బావ పెళ్ళి ఎప్పుడు కావాలి, చిన్న బావ పెళ్ళి ఎప్పుడు కావాలి, ఆ తర్వాత మళ్ళీ మన పెళ్ళి ఎప్పుడు అవ్వాలిరా అని అడిగింది సమీర నీరసంగా. అవుతాయి లేవే, మన పెళ్ళికి ఇప్పుడు ఏం తొందర వచ్చింది అన్నాడు చరణ్. ఇలా ఉంటే నువ్వు నన్ను తప్పించుకొని తిరుగుతున్నావు కదా, అదే మన పెళ్ళి అయితే నేను నీ దగ్గరే ఉండొచ్చు అని నా ఆశ అంది సమీర. మార్నింగ్ కాలింగ్ బెల్ సౌండ్కి వేద మత్తుగా కళ్ళు తెరిచింది. రుద్ర కూడా లేచాడు అప్పుడే. బావా, అమ్మ వాళ్ళు వచ్చారు అనుకుంటా, నేను వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తా అంది వేద. ఓకే అని వేద నుదుటిన ముద్దు పెట్టుకొని ఆమెను వదిలి బోర్లా తిరిగి పడుకున్నాడు రుద్ర. వేద తన జుట్టు డ్రెస్సు సరిచేసుకొని వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది.
ఏంటమ్మా నైట్నే వస్తా అన్నారు, ఇంత లేట్ అయ్యిందేంటి అని అడిగింది వేద. పెళ్ళి నైట్ కదే, అన్నీ చూసుకొని వచ్చేసరికి ఈ టైం అయ్యింది. ఇంతకీ రుద్ర వచ్చాడా? హా, నైట్నే వచ్చాడమ్మా బావా అని చెప్పింది వేద. నైట్ ఏమైనా వండావా బావకి అని అడిగారు సుధాగారు. హా, సలాడ్ చేసా అమ్మా, బావ నైట్ హెవీ ఫుడ్ తినడు కదా. సరే, నువ్వు ఫ్రెష్ అయ్యి బావని లేపు, నేనేమైనా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తా, మళ్ళీ రుద్ర వెళ్ళిపోతాడు అని సుధాగారు త్వరగా ఫ్రెష్ అయ్యి కిచెన్లోకి వెళ్ళారు అల్లుడు కోసం స్పెషల్గా ఏమైనా చేద్దామనేసి. రుద్రకి మెలకువ వచ్చిన తర్వాత మళ్ళీ నిద్ర పట్టకపోవడంతో లేచి ఫ్రెష్ అయ్యి మెయిల్స్ చెక్ చేస్తూ ఉన్నాడు. అప్పుడే వేద కూడా ఫ్రెష్ అయ్యి రుద్ర రూమ్లోకి వచ్చి, బావా నిన్ను అమ్మ పిలుస్తుంది అని చెప్పింది. హా, వస్తున్నా, కాలేజ్కి వెళ్తున్నావా అని అడిగాడు రుద్ర. ఇంకా ఉంది, నెక్స్ట్ పార్ట్ రేపు వస్తుంది, వెయిట్ చేయండి. మీకు నా స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఘన స్టోరీస్ వరల్డ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.